హర హర మహాదేవ్. మనం అయితే ఇప్పుడు ఈ లేక్ దగ్గర నుంచి అయితే మనం మినీ ఊటీ అయితే వెళ్ళబోతున్నాం. మినీ ఊటీ వెళ్ళే దారిలో మనం ఎన్ని ఫేస్ చేయాలో చూడాలి. ఇక మినీ ఊటీ వెళ్దామని చెప్పేసి మనమైతే అనుకుంటున్నాం. కాకపోతే మనం వెళ్ళే దారిలో కూడా ప్లాన్ చేంజ్ అనేది చేయొచ్చు, చెప్పలేము. తెలిసిందే కదా, మనం ఎక్కువ లోకల్ వాళ్ళని అడుగుతాము ఇక్కడ ప్లేసెస్ ఏమున్నాయని చెప్పేసి. తప్పకుండా చూడండి, మీకైతే బెస్ట్ వీడియో నేను ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మీరైతే తప్పకుండా ఫుల్ వీడియో అయితే చూడాలి. ఇక్కడ ఎండ అయితే మామూలుగా లేదు, దంచి వస్తుంది అసలు. వీడియో అయితే నేనైతే మధ్యలో తీయలేదు, కాకపోతే మధ్యలో ఒక 1 అవర్ ఛార్జింగ్ అయితే పెట్టేసినాను. ఇంతాల మన అంట ఈడైతే మనం ఛార్జింగ్ అయితే పెట్టేసుకున్నాం. ఒక 1 అవర్ ఇక్కడ పెట్టుకున్నామంటే డైరెక్ట్ యాంపియర్ షోరూమ్కి అనేది వెళ్ళిపోతాము. వెళ్ళిపోయిన తర్వాత హాయిగా అక్కడ ఛార్జింగ్ పెట్టుకుని కొంచెంసేపు రెస్ట్ కూడా తీసుకోవచ్చు కొంచెంసేపు అయితే. భయ్యం మనమైతే మల్లాపూర్ యాంపియర్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. యాంపియర్ షోరూమ్ దగ్గరికి వచ్చి ఛార్జింగ్ అయితే పెట్టేసిన బ్యాక్ సైడ్. ఇప్పుడు ఇక్కడ స్టే చేయాలా ఏందో మనకేం అర్థం కావట్లే. చూద్దాము ఒకసారి వీళ్ళ ఎట్లా బిహేవియర్ ఎట్లుంటే దాన్ని బట్టి మనం స్టే చేద్దాము. లేకపోతే డైరెక్ట్ మినీ ఊటీ కొట్టేసి అక్కడ ఎక్స్ప్లోర్ చేసుకుని ఆ తర్వాత ఇక్కడికి వద్దాం మళ్ళీ. భయ్యం మనమైతే అన్నం అనేది ప్రిపేర్ చేసుకున్నాము. మనకైతే మన మేనేజర్ అన్న అయితే మనకి చికెన్ అయితే ఇప్పించిండు. నేను మార్నింగ్ అనేది చూపెడతా మేనేజర్ అన్ననైతే. ఇక చలో ఇది తినేసి అయితే పడుకుందాం ఈరోజుతో. నేను ఉండే దగ్గర నుంచి మినీ ఊటీకి దగ్గర 11 కిలోమీటర్స్ అయితే ఉంది. యాంపియర్లో చేసి ఆయన అయితే చెప్పిండు పైనకి బాగా ఎత్తుంటుంది వెళ్ళదు అని చెప్పేసి అన్నాడు. ఇది ఎంత స్పీడ్లో ఎక్కుతుందో అది కూడా చూద్దాము. భయ్య కరెక్ట్గా అయితే 17 స్పీడ్లో అయితే ఎక్కుతుంది భయ్య. అయ్యో క్లారిటీగా కనిపిస్తుంది కదా, 17, 16 అట్లా స్పీడ్లో ఎక్కుతుంది. మామూలుగా అయితే బాగానే పోతుంది భయ్య, దగ్గర 25 స్పీడ్లో అయితే పోతుంది మనది. మంచిగా వ్యూ అయితే ఎంజాయ్ చేయండి భయ్య. మనకి 3 కిలోమీటర్స్ అవేలో ఉన్నప్పుడు అయితే ఇదైతే కనబడ్డది. ఇటు వెళ్తే మనకి గ్లాస్ బ్రిడ్జ్ అంట, ఇటు వెళ్తే మనకి వైబ్ ల్యాండ్ అంట. ఇది చిన్నపిల్లలకి అయితే మంచిగా సెట్ అయిపోతుంది భయ్య. ఎవరన్నా వస్తే వైబ్ ల్యాండ్కి అయితే చిన్నపిల్లల్ని తీసుకెళ్ళండి. ఇది కూడా విజిట్ అయితే చేయాలి. మనం ముందు ఇటువైపు వెళ్దాము, లెఫ్ట్ సైడ్. భయ్య 2 కిలోమీటర్స్ అయితే ఉంది. మన బండి అయితే ఇక స్లోగా ఎక్కుతుంది, దగ్గర 8 స్పీడ్లో అట్లా ఎక్కుతుంది భయ్య. మామూలుగా అయితే ఎక్కట్లేదు. అమ్మో, ఇక మన బండికి సలాం కొట్టాలి, ఇది కూడా ఎక్కుతుందంటే. ఇక్కడైతే నేను ఒక చెట్టు అయితే చూసినాను, మీకు కూడా చూపెడతాను. ఒక్కసారి అయితే చూడండి, అది అందరికీ తెలుసు మనకి. ఇదిగోండి ఇవన్నీ చూస్తున్నారు కదా, ఒక్కసారి దాన్ని డీటెయిల్గా చూడండి. ఇవి ఏ ప్లాంట్స్? రబ్బర్ ప్లాంట్స్ ఇవన్నీ. మనకు రబ్బర్ మొత్తం ఎక్స్పోర్ట్ ఇట్లనే చేస్తారు మొత్తము. వీటిని కొంచెం చెక్కితే వాళ్ళకి పాలు అయితే వస్తాయి. ఆ పాలు వాళ్ళు ఎట్లనో చేస్తారు వాళ్ళు, మనకైతే డీటెయిల్గా అనేది తెలియదు. వచ్చిన పాలతోనే అయితే తయారు చేస్తారు మనకి రబ్బర్. మనం ఫైనల్గా అయితే గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. నా వెనకాల అది కనబడుతుంది కదా, అదే గ్లాస్ బ్రిడ్జ్. మనకైతే లోపలికి వెళ్దాము. ఎంట్రీ ఫీజు ఎంత ఏంటి అని చెప్పేసి మొత్తం డీటెయిల్స్ అనేవి మీకైతే చేస్తాను. ఇదైతే మలపురం దగ్గరలో ఉంది. మీరైతే ఎయిర్పోర్ట్ కూడా దగ్గరలోనే ఉంది. ఏరోప్లేన్లో వచ్చేటోళ్ళు రావచ్చు ఒకసారి చూడటానికి ఎట్లుంటుంది ఇక్కడ. కొంచెం ఓకే, కాకపోతే వింటర్లో వస్తే బాగుండు. కాకపోతే నేను వచ్చిన సమ్మర్, కొంచెం వేడి ఎక్కువ ఉంది ఇక్కడ. చలో వెళ్ళిపోదాం మనమైతే ఇప్పుడు.
దీన్ని అందరూ మిస్టీ ల్యాండ్ అని చెప్పేసి పిలుస్తారు. మనమైతే వెళ్ళిపోదాం పదండి. భయ్య మనకి టికెట్ అయితే వచ్చేసి 200 అయితే పడ్డది మనకైతే. భయ్య మనం అయితే వచ్చేసినాం అనుకోండి ఇక మొత్తం ఇట్లా గ్లాస్ బ్రిడ్జ్ మీదకి. మస్తుంది భయ్య, ఫస్ట్ టైం గ్లాస్ బ్రిడ్జ్ మీద. ఈ ఎక్స్పీరియన్స్ అయితే మస్తు ఉంది భయ్య. కింద చూస్తుంటే మొత్తం గాల్లో నడుస్తున్నా చెప్పాలంటే. గ్లాస్ బ్రిడ్జ్ వచ్చి చూడండి భయ్య ఎట్లుందో మనకి. మంచిగా నైట్ టైం బాగుంటుంది అనుకుంటా, మంచిగా లైట్లు ఇవన్నీ వేస్తారు అనుకుంటా. బాగుంది గ్లాస్ బ్రిడ్జ్ అయితే మంచిగా. ఇక 150 200 దీనికి వీడియో తీస్తారంట ఇక్కడైతే. ఈ గ్లాస్ బ్రిడ్జ్ మీదకి వస్తే ఎవరన్నా ఒక 100 రూపాయలు ఇచ్చి అయితే వీడియో అయితే తీపించుకోండి. వీడియో అయితే మంచిగా తీస్తుండు. మన దగ్గర స్టిక్ అనేది ఉంది, మంచిగా వీడియో తీసి మీకైతే ఇస్తాడు. ఒక 100 రూపాయలు అంట. జస్ట్ వస్తే అలా ఒకసారి ట్రై అయితే చేయండి. మనమైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము గ్లాస్ బ్రిడ్జ్ అయితే హైలైట్ ఉంది అనుకోండి. ఇక అయితే ప్రశాంతంగా ఉంది భయ్య. గ్లాస్ బ్రిడ్జ్ మీద ఒక్కడనే ఉన్నాను, మంచిగా కూర్చున్నాను ఇక్కడ సైడ్కి. మస్తు ఉంది. జస్ట్ 200 భయ్య, వచ్చేసేయండి. అంటే ఎవరన్నా వస్తే ఫ్రెండ్స్తో రండి, కొంచెంసేపు మజా అయితే చేయొచ్చు ఇక్కడ. తర్వాత మెల్లగా పోయి ఆ జూ అయితే చూసుకుందాం మనం ఇప్పుడైతే. ఇది నా ఫస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ భయ్య. నేనైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నా, మస్తు ఉంది. మంచిగా గాల్లో నడుస్తున్నట్టు అంత ఫీల్ వస్తుంది. మీరు కూడా అయితే ఇటు మలప్పురం అయితే వచ్చేసేయండి. మలప్పురం వచ్చి మినీ ఊటీకి అయితే రండి. మలప్పురం నుంచి మినీ ఊటీ దగ్గర ఒక 10 కిలోమీటర్స్ వస్తుంది. ఏదైనా మీకు ట్రాన్స్పోర్ట్ బుక్ చేసుకుని అయితే వచ్చేయచ్చు, లేకపోతే బైక్ అయినా రెంట్ తీసుకోవచ్చు. మినీ ఆప్షన్స్ ఉన్నాయి మలప్పురంకి అయితే. ఒకసారి వచ్చి అయితే చూడండి, చెక్అవుట్ చేసి అయితే నా వెనకాల గ్లాస్ బ్రిడ్జ్ చూడండి ఎంత లాంగ్ ఉందో. నెక్స్ట్ పెట్స్ పార్క్ అయితే వచ్చేసినాము. టికెట్ అయితే మనకి 50 రూపీస్ అనేది పడింది. లోపలికైతే చూద్దాం, బర్డ్స్ అవి ఇవి అన్నీ అయితే ఉంటాయంట. లోపలికైతే వెళ్దాం పదండి. కోడి ఏందో కానీ విచిత్రంగా అయితే ఉంది లోపలైతే. ఈ కోడికి పెట్ట కూడా ఉంది భయ్య, అది కూడా విచిత్రంగానే ఉంది. ఇక్కడ బర్డ్స్ చూడండి ఎట్లా అరుస్తున్నాయో మొత్తం. ఇవైతే ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ అంట. మరి వచ్చేసి బెంగాల్ ఫించెస్ అంట. ఆటం ఏందో చూసి అవి అయితే పైన వాటి ఇళ్లలోకి అయితే వెళ్ళిపోయినాయి భయ్య లోపలికి. భయ్యా ఇదైతే వచ్చేసింది చూడండి భయ్య. ఇది ఆఫ్రికన్ లవర్ బర్డ్ అంట. ఇదైతే మంచిగా ఇవైతే పెట్టినాను, మంచిగా తింటుంది. ఇదైతే మంచిగా బాగుంది భయ్య చూడటానికి. మంచిగా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా, క్రేజీ ఉంది. ఒక బర్డ్ వచ్చి మనం పిలిస్తే ఇట్లా వచ్చి కూర్చొని తింటుంది మంచిగా. ఈ బర్డ్ అయితే బర్డ్స్ అన్నీ చూడండి భయ్య, మామూలుగా లేవు, మస్తు ఉన్నాయి మొత్తం బర్డ్స్ అన్నీ అయితే. ఇక్కడ పైన మంచిగా పిల్లలు అయితే ఎంజాయ్ అయితే చేస్తున్నారు. ఇంకొకటి వచ్చింది భయ్య మన దగ్గరికి, ఇంకొకటి తింటుంది మంచిగా. అది కూడా ఇవి 2 అయితే మంచిగా బాగున్నాయి భయ్య, మంచిగా వచ్చి కూర్చొని తింటున్నాయి మంచిగా. ఇది చూడండి భయ్య, మామూలుగా అయితే తినట్లేదు, తొక్కు ఒలుచుకొని. మరి మంచిగా ఇంత తెలివి ఉందో వీటికి, తొక్కు ఒలుచుకొని తినాలని చెప్పేసి ఒలుచుకొని అయితే తింటుంది. చూడండి ఎట్లా ఒలుచుకొని తింటుందో. బాబా 3 వచ్చినాయి భయ్య మొత్తము. ఇవి అయితే బాగున్నాయి, ఆఫ్రికన్ లవర్ బర్డ్స్ అంట భయ్య. ఇక్కడ ఒకటి వచ్చింది చూడండి, అదైతే నా పక్కకు వచ్చి మంచిగా నుంచింది. మొత్తం 4 అయితే వచ్చినాయి భయ్య, మంచిగా 4 అయితే వచ్చి మంచిగా తింటున్నాయి. 4 అయితే భయ్య. ఇదైతే సన్ కోనో బర్డ్స్ అంట. ఇది ఆఫ్రికన్ లవర్ బర్డ్ అంట. మనమైతే తప్పైతే చెప్పినాము, అది సన్ కోనో బర్డ్ అంట. ఇక్కడైతే విచిత్ర బర్డ్స్ ఉన్నాయి. ఒకసారి అయితే చూడండి. అయితే మనకి నిప్పుకోళ్ళు భయ్య, ఇక్కడ నిప్పుకోళ్ళు తెల్లగా ఉన్నాయి. ఇవైతే మనకి కోళ్ళ లేకపోతే ఇది బొచ్చున్న కోడ ఏంది అర్థం కావట్లేదు భయ్య. దాని తల ఏడుంది భయ్య, అర్థమే కావట్లేదు. దానికి బొచ్చే ఉంది సగం. ఇది చూడండి భయ్య ఎంత పెద్ద నిప్పు కోడ ఇదైతే. దీనిలో చిలుకలు కూడా ఉన్నాయి మంచిగా. నిప్పుకోళ్ళే ఉన్నాయి భయ్య, మొత్తం నిప్పుకోళ్ళు. వీటికి ర్యాబిట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మంచిగా. లోపల మంచిగా పడుకున్నాయి భయ్య తృప్తిగా తినేసి. ఇది ఏందో అర్థం కావట్లేదు కానీ ఈ బర్డ్ అయితే బాగుంది. ఆస్ట్రేలియన్, ఇదేదో స్పెల్లింగ్ కొంచెం తప్పుగా అయితే చదువుతాను. పెసలెంట్ అంట భయ్య, పెసాలెంట ఏమో. చలో ర్యాబిట్స్ అయితే చూసుకున్నాం, ఇదైతే చూసుకున్నాం. విచిత్ర బర్డ్ వాము. ఈ పిల్లిని కూడా పెట్టిర్రు భయ్య లోపల.
మనకి మామూలు పెంచుకునే పిల్లల్ని అయితే లోపల పెట్టారు, లోపల పెంచుకునే పిల్లల్ని కూడా. ఇక్కడైతే స్నేక్ ఉంది, ఆఫ్రికన్ బాల్ పైథాన్ అంట దీని పేరు అయితే. చూడండి ఎట్లుందో, అమ్మో. ఇదైతే పైన కూడా వేసుకోవచ్చు అంట, మరి ఇప్పుడు వేసుకుందామా, ఒకసారి ట్రై అయితే చేద్దాము. భయ్య మనోడైతే పైన అయితే వేస్తారని చెప్పేసి అంటుండు, చూద్దాము ఎట్లుంటుందో ఒకసారి అయితే. అమ్మ దేవుడా, ఫస్ట్ టైం పామునైతే ఇక మెల్ల వేసుకున్నాను. ఎట్లుందో చూడండి ఎక్స్పీరియన్స్ అయితే. జిల్లు అంటుంది మొత్తము. మనోడైతే ప్రశాంతంగా ఉన్నాడు, నాకైతే భయం అయితే అవుతుంది. ఇక కాకపోతే నవ్వుతున్నా ఇక అట్లా చేసి. ఇక బాబా సాఫ్ట్గా అవుతుంది భయ్యా మొత్తము. इसको दांत नहीं होता है? दांत होता है मगर वो काटने पर जहर नहीं है. काटने पर जाता नहीं, पॉइजन नहीं है. ओके, इसलिए नहीं काटता है ज़्यादा तक. ఓకే. అయితే గెయినర్ అయితే అంటారంట. ఈడ పక్కకైతే వచ్చేసినాము. ఇక గెయినర్ మనోడు ఏదో చేస్తుండు, అదిగో ఇగ్వానాన్ని తీసుకొచ్చి అయితే మీద పెట్టేస్తుండు. ఇగ్వానాన్ని అయితే మీద పెట్టేసిండు మనోడైతే. అదైతే ఏం చేయదని చెప్పేసి అనుకుంటున్నాను నేనైతే. అమ్మ దేవుడా, ఇదైతే ఎట్లుందో చూడండి, మామూలుగా లేదు. అమ్మ దేవుడా, ఫస్ట్ టైం దీన్ని అంటుకోవటం. ఇక అన్నిటిని అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేస్తున్నాం మనోడి వల్ల మొత్తం. ఇక్కడైతే ముళ్ళ పంది అయితే ఉంది చిన్నగా. ఇవన్నీ అయితే అవే. ఇక దీనిలో కూడా చూడండి లోపలైతే ఇవన్నీ చూడండి మొత్తం మెలిక పిల్లలే మొత్తము. బాబా వైట్ బ్లాక్ కలర్ ఉన్నాయి మొత్తం. ఇవైతే వీళ్ళైతే పెంచుతున్నారు మొత్తం మెలిక పిల్లలు ఇవన్నీ దగ్గర. ఎన్ని వచ్చినాయో చూడండి భయ్యా. మొత్తం ఫుడ్ కోసం అయితే ఫుల్గా అయితే ఇమ్మడైతే పడుతున్నాయి ఘోరంగా. ఇక్కడ ఎలిగేటర్ కూడా ఉంది. ఎలిగేటర్ ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉంది. మీకైతే పెడుతున్నా చూడండి. ఎలిగేటర్ అయితే చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. దగ్గర 3 ఉన్నాయి ఇక్కడ. 3 పెద్దవి దాదాపు. అమ్మో, మధ్యలో షోక్ అయితే ఇవి ఫిషెస్ అయితే పెట్టారు భయ్య మధ్యలో. ఇవైతే బాగున్నాయి మంచిగా చూడటానికి. ఇక్కడ ఆస్ట్రిచ్ కూడా ఉంది. వామో ఎంత పెద్దగా ఉందో అయితే చూడండి. అదైతే మెల్లగా వస్తుంది మన దగ్గరకైతే మెల్లగా. అది పొడవకపోతే ఓకే, కానీ పొడిస్తేనే ఇక ప్రాబ్లం మనకి. దగ్గరకైతే వస్తుంది, చూద్దాం ఏం చేస్తుందో. ఇదైతే వామో, ఇక పెద్ద కాళ్ళు భయ్య దాని అయితే. వామ్మో, దాని సైజు చూడండి, మామూలుగా అయితే లేదు అది ఆస్ట్రిచ్. ఇక ఇదైతే మిస్ చేసినాం మకావు. లోపలికైతే వెళ్ళి చూద్దాం ఎట్లుందో భయ్య. మనమైతే ఇప్పుడు చూడండి మకావు దగ్గరికి అయితే వచ్చేసాం. మకావు మంచిగా ఫ్రెండ్లీ అయితే ఉంది, మంచిగా ఇదైతే బాగుంది భయ్య మంచిగా. ఎవరన్నా రండి మంచిగా. ఇక్కడ ఫుల్ బర్డ్స్ అయితే ఉన్నాయి మంచిగా. మనమైతే మంచిగా ట్రీట్ చేస్తున్నారు వీళ్ళు అయితే. బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే నాదైతే. మీరు కూడా అయితే రండి. ఇక్కడ వచ్చేసి అయితే ఎమ్ము బర్డ్ అయితే ఉంది. ఇదైతే పొడుస్తుందో లేదో కూడా తెలియదు మనకి. మంచిగా బాగుంది బర్డ్ అయితే. మంచిగా మనమైతే అంటేసుకున్నాం, అదైతే వెళ్ళిపోయింది భయ్య లోపలికి. భయ్య ఇక్కడ ఎద్దును కూడా అయితే పెట్టిరు లోపల, మరి ఎందుకు పెట్టిరో తెలియదు. ఇదైతే బాగుంది. నేను దగ్గరికి రాగానే మొత్తం అరుస్తున్నాయి భయ్య దక్కలు మొత్తము. మనం చూసినాం కదా, ఇవి అయితే నిప్పుకోళ్ళు, ఇంకా ఇవి మామూలు కోళ్ళు. ఇవి క్రాసింగ్ చేపిస్తున్నారు అనుకుంటా భయ్య, ఇవైతే తెలియదు. కానీ పక్కనే ఇక మనకి క్యామెల్ కూడా అయితే ఉంది మంచిగా. ఇక్కడ క్యామెల్ని కూడా పెంచేస్తున్నారు. ఇదిగోండి మనకి ఆస్ట్రిచ్ అయితే ఎంత పెద్దగా ఉందో చూడండి భయ్య. వాము, దాని హైటే నాకు డబుల్ ఉంది అది దగ్గర 4-9. ఎట్లుందో చూడండి మొత్తము. ఫైనల్గా దీన్ని అయితే అంటేసుకున్నాం భయ్య. మరి ఇదైతే ఏమనట్లేదు. ఇక్కడ మంచిగా బాగుంది ఇదైతే మంచిగా. దీన్ని అయితే అంటేసుకున్నాను. ఫైనల్గా అయితే మనం క్యామెల్కి కొంచెం ఇది అయితే తినిపించేసి మనం అయితే ఇక్కడి నుంచి చలో రైట్. ఎవరన్నా ఇక్కడికి వస్తే తప్పకుండా ఇవన్నీ అయితే మిస్ అయితే అవ్వకండి. చాలా బాగున్నాయి ఎక్స్పీరియన్స్. మనం కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అయితే ఫిష్ స్పా అయితే కనిపించింది. ఇది దాదాపు తక్కువే ఉండొచ్చు, కానీ ఇప్పుడైతే ఎవ్వరు లేరు. మరి నేనైతే వెళ్ళట్లేదు అందుకనే. ఇక్కడ మన ఎయిర్ గన్ అయితే ఉంది భయ్య. అన్ని చోట్ల ఇదే ఫేమస్. ఇక ఏడకెళ్ళినా కానీ ఇది ఒకటి అయితే దొరుకుతుంది.
ఇదైతే మిర్రర్ మ్యాజీ టికెట్ కౌంటర్ అంట. మరి 16D షో వచ్చేసి 100 రూపీస్ అంట, మిర్రర్ మ్యాజీ అంట 50 అంట. మరి భయ్యా ఇదైతే మనకి వాటర్ అండర్ వాటర్ అంట. ఇది లోపల హారర్ హౌస్ కూడా ఉందంట. ఇదైతే 200 అయితే చెప్తున్నాడు భయ్యా పైకి అయితే. ఇక మనం వెళ్తాం ఎందుకు అని చెప్పేసి మనం అంతా వద్దులే అని చెప్పేసి మనం అయితే మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ 3D మూవీ కూడా చూపెడతారంట, మంచిగా ఉంది. 16D అంట ఇది. భయ్యా ఇక్కడికి అయితే వస్తే కొంచెం బడ్జెట్ ఓకే, కానీ మీకైతే ఇక కొంచెం పిల్లలతో ఇట్లా వస్తే కొంచెం ఫన్ ఎక్కువ ఉంటుంది. ఫన్ మీరు ఫ్రెండ్స్తో వచ్చినా కానీ ఫన్ చేసి ఎంజాయ్ అయితే చేయొచ్చు మంచిగా. ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా కొట్టండి మీరు.